డైనోసార్ గురించి తెలుసా? సినిమాల్లో చూడమేనండి, బయట పెద్దగా పరిచయం లేదు అనేస్తారు కొందరు. అంతగా చూడాలనుకుంటే ఇంటర్నెట్లో ఇలా కొడితే అలా వచ్చేస్తుందంటారు. కానీ మనం ఇలా చూడ్డానికి, ఇంటర్నెట్లో వాటిని వెతకడానికి కారణం డైనోసార్లే అంటే నమ్ముతారా? వాటి అంతంతోనే మన ఆరంభం మొదలైందన్న విషయం ఎంతమందికి తెలుసు? దీనిపై జరిగిన రీసెర్చ్లో ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. కోట్ల ఏళ్ల క్రితం మహాప్రళయం. మన చరిత్రకు నాంది పలికిన ఘట్టం. ఆస్ట్రాయిడ్ చిక్స్లూప్ ఢీకొట్టాక ఏం జరిగింది? డైనోసార్ మనం చూడలేకపోయిన నిజం, నమ్మి తీరాల్సిన వాస్తవం. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఇదే భూమి మీద మనుగడ సాగించిన డైనోసార్లు ఆ కోట్ల ఏళ్ల క్రితమే అంతమైపోయాయి. అయితే ఇవాళ మనం స్మార్ట్ ఫోన్ లో క్లిక్ చేసి ఇంటర్నెట్ లో వాటి గురించి సెర్చ్ చేయగలుగుతున్నామన్నా, భూమిపై అత్యంత తెలివైన జీవులుగా చలామణి అవుతున్నామన్నా దానికి కారణం ఆ డైనోసార్లే. ఎస్, వాటి అంతమే మన ఆరంభానికి పునాది వేసింది. 6.5 కోట్లకు పైగా సంవత్సరాల క్రితం జరిగిన ఆ మహా వినాశనం గురించి, దానివల్ల మానవ జాతికి జరిగిన మేలు గురించి పరిశోధకులు చేసిన రీసెర్చ్ కళ్ళు బైర్లు కమ్మే నిజాలను బయటపెట్టింది. అవే ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. 6,60,00,000 సంవత్సరాల క్రితం 10 కిలోమీటర్ల వెడల్పున్న చిక్స్లూప్ అనే ఓ భారీ గ్రహ శకలం డైనోసార్ల అంతానికి కారణమైంది. ఇది భూమిపై సగం జంతు జీవజాలాన్ని నాశనం చేసింది. ఆ ఘటనే చరిత్ర గతిని మార్చేసింది. అసలు ఆ రోజున సరిగ్గా ఏం జరిగింది? అచ్చంగా దీని మీదే దశాబ్దాలుగా పరిశోధన చేశారు యూకేకు చెందిన బ్రిస్టల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మైకేల్ బెంటన్, ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మోనికా గ్రేడీ. అంతేకాదు, పాయింట్ టు పాయింట్ టైమ్ లైన్ కూడా డిజైన్ చేశారు. మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలోని ఆ ఆస్ట్రాయిడ్ పడింది. రాకాసి బల్లుల రాజ్యం అంతమయ్యింది. చరిత్ర గతిని మార్చిన ఈ సంఘటన ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ వివరించారు. అప్పుడేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 10 కిలోమీటర్ల వెడల్పున్న చిక్స్లూప్ ఆస్ట్రాయిడ్ పడటానికి ఒకరోజు ముందు వింతైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రోజు 26 డిగ్రీల ఉష్ణోగ్రతతో వాతావరణం వెచ్చగా ఉంది. కొంచెం వర్షం పడటంతో అంతా తడితడిగా ఉంది. గ్రహ శకలం భూమిని ఢీకొట్టిన రోజున ఆకాశం వైపు చూస్తే దూరంగా ప్రకాశవంతమైన వస్తువు ఒకటి భూమి వైపు వస్తున్నట్లు కనిపించింది. అదే రోజు రాత్రి సమయంలో ఆకాశమంతా వెలుగులతో నిండిపోయింది. చెవులు చిల్లులు పడేలా భయంకరమైన పేలుడు శబ్దం వినిపించింది. ఓ భారీ గ్రహ శకలం యుకాటన్ ప్రాంతాన్ని ఢీకొట్టింది. తొలి 30 సెకండ్ల పాటు శబ్ద వేగానికి మించిన వేగంతో భీకర గాలులు వీచాయి. విపరీతమైన వేడి వెలువడింది. అక్కడ్నుంచి 2000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న జంతు జీవజాలమంతా మాడి మసైపోయింది. యుకాటన్ ప్రాంతాన్ని ఆస్ట్రాయిడ్ ఢీకొట్టిన 5 నిమిషాల తర్వాత ఆ ప్రాంత ఉష్ణోగ్రత ఒక్కసారిగా 227 డిగ్రీలకు పెరిగింది. వాతావరణమంతా బాగా వేడెక్కి ఆవిరితో నిండిపోయింది. 10 నిమిషాల తరువాత భారీ భూకంపాలు సంభవించాయి. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులతో తుఫాన్లు చెలరేగాయి. 330 అడుగుల ఎత్తున రాకాసి అలలతో సునామీలు పోటెత్తాయి. విపరీతమైన వేడి భూమిని అతలకుతలం చేసింది. ఈ విలయానికి 3000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతిదీ నాశనమయ్యింది. ఇదంతా మొదలైన గంటలోనే భూమి చుట్టూ ధూళిమేఘం కమ్ముకుంది. చీకట్లు అలుముకున్నాయి. ఎక్కడో సుదూరంగా ఉన్న డెన్మార్క్, న్యూజిలాండ్ దాకా దీని ప్రభావం కనిపించింది. గ్రహ శకలం సృష్టించిన విలయం, విధ్వంసం తరువాతి రోజు ఆకాశం నుంచి అగ్నికణాలు కురిశాయి. అడవులన్నీ తగలబడిపోయాయి. ధూళిమేఘం వల్ల సూర్యకాంతి క్షీణించడంతో ఉష్ణోగ్రతలు తగ్గటం మొదలైంది. ఒక వారం తరువాత భూమి అంతటా చీకటి అలుముకుంది.
ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణం గడ్డకట్టుకుపోవటంతో మిగిలి ఉన్న రాకాసి బల్లులతో పాటు ఇతర జాతులు చనిపోయాయి. అంతటా యాసిడ్ వర్షాలు కురిశాయి. ఆస్ట్రాయిడ్ ఢీకొట్టిన తరువాత సంభవించిన వాతావరణ మార్పులతో కమ్ముకున్న ధూళి ఏడాదైనా తొలగలేదు. భూమి అంతటా ధూళి బూడిదతో నిండిపోవటం వల్ల ఏడాది వరకు సూర్యుడి జాడ లేకుండా పోయింది. ప్రపంచంలో సగానికి పైగా వృక్ష జాతులు అంతరించిపోయాయి. తరువాత నెమ్మదిగా ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు చేరుకున్నాయి. 10 ఏళ్ల తరువాత కూడా ప్రపంచం మొత్తం చలి గుప్పిట్లోనే ఉంది. చెరువులు, నదులు గడ్డకట్టిపోయాయి. 15 ఏళ్ల తరువాత పరిస్థితులు మెరుగుపడటం మొదలైంది. వినాశనం సంభవించిన ప్రాంతానికి చాలా దూరంగా తాబేళ్లు, చిన్న సైజు మొసళ్లు, పాములు, బల్లులు, కొన్ని జాతుల క్షీరదాలు మళ్లీ భూమిపై విస్తరించడం ప్రారంభించాయి. కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత సంభవించిన డైనోసార్ల అంతం క్షీరదాల పరిణామ క్రమానికి విస్తరణకు సాయపడింది. మన చరిత్రకు నాంది పలికింది. ఆ గ్రహ శకలం ఢీకొనకపోయుంటే వానరుల నుంచి నరుల పరిణామ క్రమం జరిగి ఉండేది కాదంటారు. అనంత విశ్వంలో జరిగే అరుదైన ఘటనలు చరిత్ర గతినే మార్చేస్తూ ఉంటాయి. దాని తర్వాత కొత్త శకం మొదలవుతుంది. అలాంటి శకమే 6.5 కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. మరి అంతకుముందు ఏం జరిగింది? డైనోసార్లు ఏం చేసేవి? ఆ ఆస్ట్రాయిడ్ కనుక భూమిని ఢీకొట్టకపోయి ఉంటే ఏం జరిగేది? పరిమాణంలో కొండంత, బలంలో ఏది సాటిరానంత, ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 16 కోట్ల సంవత్సరాల పాటు ఈ భూమిని ఏకఛత్రాధిపత్యంగా ఏలాయి డైనోసార్లు. ఆ రాక్షస బల్లుల ముందు నిలబడే శక్తి అప్పట్లో ఏ జీవికి లేదు. కానీ కాలమే వాటిని మింగేసింది. ఒకే ఒక్క రోజు జరిగిన ఆ ఘటన భూమి తలరాతను మార్చేసింది. ఆ ఆస్ట్రాయిడ్ భూమిని బలంగా ఢీకొట్టిన తరువాత మొత్తం సీనే మారిపోయింది. కొన్ని వందల అణుబాంబులు ఒకేసారి పేలితే ఎంత శక్తి విడుదలవుతుందో అంతకన్నా ఎక్కువ విధ్వంసమే జరిగింది. గ్రహశకలం ఢీకొట్టిన కొన్ని నిమిషాల్లోనే 100 డిగ్రీల వేడి పుట్టి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీవులన్నీ మాడి మసైపోయాయి. సముద్రాలు అల్లకల్లోలమై 100 అడుగుల ఎత్తున సునామీలు భూమిని ముంచేశాయి. భూమి నుంచి లేచిన దుమ్ము, ధూళి, సల్ఫర్ ఆకాశాన్ని కమ్మేసి సూర్యరశ్మి భూమికి చేరకుండా అడ్డుకున్నాయి. దీనివల్ల కొన్ని నెలల పాటు భూమిపై న్యూక్లియర్ వింటర్ ఏర్పడింది. మొక్కలు నశించాయి. వాటిని తినే శాకాహార డైనోసార్లు, ఆ తరువాత మాంసాహార డైనోసార్లు ఆకలితో అలమటించి అంతమైపోయాయి. మొత్తం భూగోళంపై ఉన్న జీవరాశులు 80% పైగా తుడిచిపెట్టుకుపోయింది. డైనోసార్లు ఉన్నంత కాలం భూమిపై క్షీరదాల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. క్షీరదాలంటే పిల్లల్ని కని పాలిచ్చే జీవులు. ఇవి ఆ సమయంలో ఎలుకల పరిణామంలో ఉండేవి. డైనోసార్లకు భయపడి అవి కేవలం రాత్రిపూట మాత్రమే బయటకొచ్చేవి. అనుక్షణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతికేవి. వాటి ఎదుగుదలకు ఎక్కడ అవకాశం లేకుండా ఉండేది. కానీ ఎప్పుడైతే డైనోసార్లు అంతరించిపోయాయో క్షీరదాలకు ఉన్న పెద్ద అడ్డంకులన్నీ తొలగిపోయాయి. డైనోసార్ల అంతం ఈ ప్రకృతిలో ఓ భారీ ఎకోలాజికల్ వాక్యూమ్ ని సృష్టించింది. ఆ ఖాళీని భర్తీ చేసేందుకు చిన్న క్షీరదాలు భూగర్భంలో నుంచి బయటకొచ్చాయి. ఆహారం, స్థలం పుష్కలంగా దొరకటంతో అవి పరిణామ క్రమంలో వేగంగా విస్తరించాయి. డైనోసార్లు చనిపోయాక భూమిపై వాతావరణం మళ్లీ సాధారణ స్థితికి రావటానికి ఏళ్లు పట్టింది. ఆ సమయంలో తట్టుకుని నిలబడిన చిన్న క్షీరదాలు కాలక్రమేణా పెద్ద జీవులుగా మారాయి. 6.5 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతమయ్యాక క్షీరదాల మనుగడ పూర్తి స్థాయిలో మొదలయ్యింది. 5.5 కోట్ల ఏళ్ల తరువాత చెట్లపై నివసించే కోతిలాంటి జీవులు ఆవిర్భవించాయి. 2 కోట్ల ఏళ్ల తరువాత తోకలు లేని మానవ రూప కోతుల రూపాంతరం మొదలయ్యింది. 3 లక్షల ఏళ్ల క్రితం నుంచే ఆధునిక మానవుడిగా పరిణామం చెందటం, మేధస్సు పెరగటం ప్రారంభమైంది. అంటే ఆనాడు డైనోసార్లు అంతం కాకపోయుంటే క్షీరదాల పరిణామ క్రమం సాధ్యమయ్యేది కాదు.
కాదు, కోతులు, వాటి ద్వారా మానవుడు పుట్టేవాడే కాదు. ఇప్పుడు మనం నిర్మించుకున్న టెక్నాలజీ, ప్రపంచం, వాడుతున్న ఇంటర్నెట్ అసలు ఉనికిలోకే వచ్చేవి కావు. ప్రకృతి నియమం ప్రకారం ఏ జాతి కూడా భూమిపై శాశ్వతం కాదు. నాడు ప్రకృతి సృష్టించిన బీభత్సానికి డైనోసార్లు బలి కావటం వల్లే ఈ రోజు ప్రకృతిని శాసించే స్థాయికి మానవుడు చేరాడు. అనంత విశ్వంలో జరిగే కొన్ని అద్భుతాలు చరిత్రను పూర్తిగా మార్చేస్తుంటాయి. అలాంటి ఓ అద్భుతమైన మానవ పరిణామానికి దారితీసింది. ఆ రోజు కనుక ఆ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టకపోయినా, కొద్దిగా దిశ మారి భూమిని తప్పించుకున్నా ఇప్పుడు పరిస్థితులు మరోలా ఉండేవి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం కీలక మార్పులు చోటు చేసుకుని ఉండేవి. మొట్టమొదటగా డైనోసార్ల సామ్రాజ్యం కొనసాగేది. అవి అంతరించిపోయే సమయానికి కూడా చాలా బలంగా, ఆరోగ్యంగా ఉన్నాయి. కాబట్టి ఆస్ట్రాయిడ్ పడకపోతే అవి ఇంకొన్ని కోట్ల సంవత్సరాల పాటు భూమిపై అత్యంత శక్తివంతమైన జీవులుగా కొనసాగేవి. దీనికంటే మరో చేదు నిజమేంటంటే మనుషులనే వారు పుట్టేవారే కాదు. డైనోసార్లు జీవించి ఉంటే క్షీరదాలు ఎప్పటికీ పెద్ద జీవులుగా ఎదిగేవి కాదు. అవి కేవలం భూగర్భంలోనే దాక్కునే స్థాయిలోనే ఉండిపోయేవి. ఫలితంగా కోతులు, వాటి నుంచి మానవుల పరిణామం అసలు జరిగి ఉండేదే కాదు. ఈ రోజు భూమిని ఏలటానికి మనుషులనే జీవులే ఉండేవారు కాదు. ఇంకొందరు శాస్త్రవేత్తల ప్రకారం డైనోసార్లలోనే మేధో జీవి పుట్టిందేమో అని ఆలోచనలు కూడా ఉన్నాయి. ట్రూడాన్ లాంటి కొన్ని చిన్న రకం డైనోసార్లకు పెద్ద మెదడు, 2 కాళ్లపై నడిచే సామర్థ్యం, వస్తువులను పట్టుకునే వేళ్లుండేవి. కాలం కలిసొచ్చి కోట్ల సంవత్సరాల పరిణామంలో మనుషులాగే డైనోసార్లను, తెలివైన డైనోసాయిడ్ అనే మేధోజీవులు పుట్టి సొంత నాగరికత నిర్మించుకునేవారేమోనని అంచనాలు కూడా ఉన్నాయి. ప్రకృతి సృష్టించిన ఆ ఒక్క ప్రమాదం డైనోసార్లకు శాపంగా మారినా మానవ జాతి పుట్టుకకు మాత్రం వరంగా మారింది. ఆ రోజు అంతరిక్షం నుంచి వచ్చిన ఆ ఆస్ట్రాయిడ్ భూమిని తాకింది కాబట్టి ఈ రోజు ఆనాటి చరిత్రను తెలుసుకోగలుగుతున్నాం.